ఆడపిల్లకు భద్రతనిచ్చే సమాజం కావాలని జనసేన పార్టీ అధినేత టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటించిన ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను నిలదీసి ప్రశ్నించే దమ్ము యువతలో తగ్గిందని వ్యాఖ్యానించారు. కేవలం ఒక్కతరం చేసిన తప్పుతో రాష్ట్రం 2 ముక్కలైందని పవర్ పంచ్ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి ఆయన స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒక్కరి వల్ల సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క జనరేషన్ తప్పు చేస్తే ఈరోజు రాష్ట్రం 2 ముక్కలుగా అయిపోయింది. ఒక్క జనరేషన్ తప్పు చేస్తారు. ఒక్క జనరేషన్ మాట్లాడే మీరు చదవండి, విజ్ఞానం పెంచుకోండి, సామాజిక బాధ్యత పెంచుకోండి. కానీ ఎవరైనా తప్పు చేస్తే కూడా నిలదీయండి. ఎందుకంటే ఒక్క జనరేషన్ చేసిన తప్పులకి ఈ రోజున మనకి రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. ఇబ్బందులు పడతా ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి కారణం నిలదీసే చైతన్యం ఉన్న యువత లేదు, ఇలాంటి విద్యార్థులు లేరు. ఇదే ఉద్యమం కానీ విద్యార్థులు కానీ చదువుతో పాటు జ్ఞానంతో పాటు విజ్ఞానంతో పాటు ఒక తప్పుని కనీసం నిలదీయగలిగే చాలాసార్లు నేను ఆడపిల్లలు ఎవరు ఏడిపిస్తుంటే అన్న ఉంటారు, అక్కడ ఒక 100 మంది ఉంటారు, 150 మంది